జాగృతిలో చేరిన రామడుగు మండల యువకులు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన యువకులు జ్ఞాత హరీష్, పోరకల శేఖర్, మీసా మహేష్, జ్ఞాత అనిల్, చింతల స్వరాజులు శనివారం కరీంనగర్ జిల్లా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో జాగృతిలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువ కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బుడిగ పరశురాం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తాడి శ్రీనివాస్, జిల్లా నాయకులు బాసవాణి రాజేందర్, హాలిశెట్టి అజయ్, గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోరికలను, ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్షం బాధ్యతనే ప్రభుత్వం నుండి ప్రజలకు రావాల్సినటువంటి అవన్నీ కూడా రాబట్టడం. కానీ ఈరోజు ఆ రెండు పార్టీలు కూడా కూడబలుక్కుని ఈరోజు ప్రతిపక్షం అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కృష్ణా జలాల మీద జరిగినటువంటి చర్చలో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పరిస్థితి ఉండే. కానీ అవేమీ మాట్లాడకుండా ప్రతిపక్షం పారిపోయినటువంటి పరిస్థితి మనం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో చూసాం. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా అవే. ఈరోజు ఒక పక్క పాలకపక్షం, ప్రతిపక్షం రెండు కూడా కూడబలుపుకొని పరిపాలన చేస్తూ ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల్ని, ప్రజలకు రావాల్సిన నిధుల్ని గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ప్రశ్నించాలంటే ఎవరు ప్రశ్నించాలి? ఈరోజు కవితమ్మ ఒక్కతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఏ సమస్య తీసుకున్నా, 42% బీసీ రిజర్వేషన్ తీసుకున్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని 250 గజాల భూమిని ఉద్యమకారులకు పంచాలని చెప్పి ప్రశ్నించడమా? అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి సందర్భం చూసినా, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని పోరాటం చేసినా, మరి మొన్నటికి మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బలిదానాల్లో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఆంధ్రులకు ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి ప్రశ్నించిన ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలన్నా కవితమ్మ ఒకటే ప్రశ్నిస్తూ ఉంది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కవితమ్మ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు, కవితమ్మ వైపు చూస్తూ ఉన్నారు. కవితమ్మ రావాలి, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టాలి, కవితమ్మ ద్వారానే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి మాట. వారు కూడా ఈరోజు తెలంగాణ జాగృతిగా గత 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూనే, గత 20 సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే ఈరోజు మంచి రోజు చూసుకొని సంక్రాంతి తర్వాత కవితమ్మ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి రాబోతున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రజల కోరిక మేరకే. ప్రజలందరూ కూడా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు, రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు, రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు. కనుక త్వరలోనే ప్రాంతీయ పార్టీ తెలంగాణ పేరుతో మరొక ప్రాంతీయ పార్టీ కవితమ్మ నాయకత్వంలో రాబోతా ఉంది. కనుకనే ఈరోజు యువకులందరూ కూడా కవితమ్మ నాయకత్వం పట్ల విశ్వాసంతో జాగృతిలో చేరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. జాగృతి జిల్లా అధ్యక్షులు కరీంనగర్. జై తెలంగాణ.